ఇప్పటి వరకు పూర్వ విద్యార్థులు కలవడం చూసాం. పాఠశాలలో కళాశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు పెరుగు పెద్దయ్యాక పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం సహజం. అయితే ఇందుకు భిన్నంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పూర్వవాసుల అపూర్వ కలయిక మహోత్సవం నిర్వహించారు. మచిలీపట్నంలోని గొడుగుపేట శంకరమఠంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తన చిన్ననాటి సంగతులను ఎంతో చక్కగా గుర్తు చేసుకున్నారు. జనవరి 26 బందర్ బంధువులందరూ అక్కడ హైదరాబాద్లో సమావేశం జరుగుతుంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఇక్కడ ఈ పూర్వం ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నైబర్స్ వాళ్ళు గొడుగుపేట చుట్టుపక్కలే, పొట్టి సెంటర్ దాటలేదు, అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మేమంతా గ్రూప్, ఒక గొడుగుపేట పూర్వవాసుల ఒక గ్రూప్ పెట్టుకుని అందరికీ తెలియజేసి ఈ అరేంజ్మెంట్లు ఒక 2 నెలలుగా చేసుకుంటూ ఈరోజు ఇక్కడ నిన్న ఇవాళ ఎంతో చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అంతా ఎంతో ఆత్మీయంగా ఇక్కడికి వచ్చి ఒకరినొకరు పలకరించుని ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడ పోయారు, ఏ బ్యాచ్, అవన్నీ ఒక పూటే మాకు పరిచయ కార్యక్రమాలు ఉదయం 9:30 మొదలు పెడితే 1 గంట భోజనం బ్రేక్ దాకా పరిచయ కార్యక్రమాలని, భోజనానంతరం ఒక బ్రేక్ తీసుకుని మళ్ళా 3:30కి కొచ్చిపట్ల ఆనంద్ గారు వాళ్ళ వెంకదొడ్లు గేమ్స్ రూపాలు అన్ని పాత సంగతులన్నీ తెలుసు నెమరు వేసుకుని మళ్ళా సాయంత్రం 5ంటికి ఇక్కడికి వచ్చి సంగీతం పాడిన మా వాళ్ళు 5-6 ఏ గ్రేడ్ కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చుని గ్రూప్ సాంగ్స్ అన్ని రకాలు లలిత సంగీతం అన్నమయ్య అన్ని పాడి చాలా సంతోషపడ్డాం. బందరు గొడుగుపేట పూర్వవాసుల అపూర్వ కలయిక నిన్న ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ పూర్వవాసులు ఏంటి అంటే బందరు పట్టణానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అందరికీ తెలిసిందే. గొడుగుపేట శంకరమఠం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం తెలుసు. ఈ గొడుగుపేటలో గత 6-7 దశాబ్దాలుగా ఉన్నటువంటి వారు ఈ 2 రోజులు అమెరికా నుంచి, భారతదేశంలో అనేక పట్టణాల నుంచి సుమారుగా 150 మంది ఒక రోజుకు వచ్చి ఇక్కడికి చేరి, ఒక చోటికి చేరి శనివారము ఆదివారము ఒకళ్ళ జ్ఞాపకాలు మరొకళ్ళతో పంచుకుంటూ ఆటపాటలు ఆడుతూ రాత్రి నిన్న గాయత్రి అమ్మవారికి అర్చనానంతరం మహామంత్ర పుష్పం చేసి మళ్ళా ఈ ఉదయము గొడుగుపేట ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చన చేసి 7 గొంతుల సందులు తిరిగి పూర్వపు జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ అద్భుతంగా గడిపినటువంటి ఒక అవకాశం అందరికీ లభించింది. ఆ అవకాశంలో పాల్గొన్న మా అందరము కూడా ఎంతో అందమైన జ్ఞాపకాల్ని మా హృదయాల్లో నింపుకుని వెళ్తున్నాము. జనవరి 26 బందర్ బంధువులందరూ అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.